ఇతని పేరు కృష్ణ పూజారి. వయసు 53 సంవత్సరాలు. కర్ణాటకలోని ఉడిపిలో జీవనోపాధి కోసం ఓ చిన్న ఫాస్ట్ ఫుడ్ స్టాల్ లో పనిచేస్తున్నాడు. అయితే అతని ఒక కాలు నడవటానికి చాలా ఇబ్బందిగా ఉందని ఓ రోజు హాస్పిటల్ కు వెళ్లాడు. కానీ డాక్టర్ మాత్రం ఆ కాలుకు నరాల సమస్య ఉన్నట్టు, చికిత్సతో మందులతో తగ్గేది కాదు, రోజూ కొంచెం నడుస్తూ ఉంటే కొంచెం మెరుగ్గా మారుతుంది అని చెప్పాడు. ఇక ఆ డాక్టర్ ఇచ్చిన సలహాతోని ప్రతిరోజు ఉదయం అలా రైల్వే ట్రాక్ పక్కన ఒక స్థలాన్ని ఎంచుకొని నడుస్తూ ఉండేవాడు. అలా ఓ రోజు ఉదయం ఎప్పట్లాగానే 6:30 గంటలకు కొరంగ్రవాడులోని బ్రహ్మస్థానంకి వెళ్లిన కృష్ణ అనుకోకుండా రైల్వే ట్రాక్ పై ఉన్న పగుళ్లని గమనించాడు. అయితే అతని ముందే ఒక ట్రైన్ అప్పుడే ఆ పగుళ్లపై నుండి వెళ్లటంతో చిన్నగా ఉన్న పగుళ్లు కాస్త ట్రాక్ మొత్తాన్ని విడదీసేసింది. అయితే మరో 50 నిమిషాల్లో మరో ట్రైన్ ఆ ట్రాక్ పై నుండి వెళ్తుంది అని తెలిసిన కృష్ణ ఒంట్లో సత్తువ లేకున్నా అతని కాలు కుంటుపడినప్పటికీ కేవలం 30 నిమిషాల్లోనే 6 కిలోమీటర్లు పరిగెత్తి రైల్వే అధికారుల వద్దకు చేరుకున్నాడు. మళ్లీ 10 నిమిషాల్లో అధికారులని పగుళ్లు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. దాంతో ఆ రోజు వేల మంది ప్రాణాలు కాపాడగలిగాడు. ఆయన చేసిన పని మాత్రం అతన్ని ప్రతి ఒక్కరూ అభినందించేలా చేసింది.